భారీ క్రేన్లు ఆకాశంలోకి కొన్ని టన్నుల బరువుల్ని లేపడం ఎప్పుడైనా చూశారా? చూస్తే అద్భుతమనిపిస్తుంది కదా. కాని ఆ భారీ యంత్రాలకు ఆ బరువులకు మధ్య ఒక సైలెంట్ హీరో ఉంటాడు. అదే స్లింగ్. చూడటానికి ఓ సాధారణ తాడులా అనిపించినా దాని వెనక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది. ఈరోజు మనం ఆ సైలెంట్ హీరో వెనుక ఉన్న సైన్స్ను తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్నది హాయిస్టింగ్ మరియు రిగ్గింగ్ ప్రపంచం గురించి. ఇక్కడ ప్రతిరోజు కొన్ని టన్నుల బరువులు కదులుతూ ఉంటాయి. హాయిస్ట్ డ్రమ్ నుంచి బరువును పట్టుకునే స్లింగ్ వరకు ప్రతి భాగం ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తుంది. ఈ రంగంలో చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానాలు ఊహించలేం. అందుకే ఈ ఫీల్డ్లో నైపుణ్యం కంటే భద్రతే ఫస్ట్. సురక్షితం కాకపోతే చేయవద్దు అనేది కేవలం మాట కాదు, అదొక రూల్. ఇది అక్కడ పనిచేసే ఒక్కరి గురించే కాదు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలకు సంబంధించిన విషయం. సరే, భద్రత ముఖ్యమంటున్నాం, కాని దాన్ని ఆచరణలో పెట్టాలంటే మనం వాడే పరికరాల గురించి లోతుగా తెలియాలి. ఆ భారీ బరువులను కంట్రోల్ చేసే కంటికి కనిపించని శక్తులేంటి? వాటిని సురక్షితంగా ఎలా నియంత్రించగలం? ఇప్పుడు చూద్దాం. ఈ పనుల్లో ఎక్కువగా వాడేది, అందరూ నమ్మేది ఒకే ఒక్క హీరోని. అదే వైర్ రోప్ స్లింగ్. చూడ్డానికి సింపుల్ స్టీల్ కేబుల్లా ఉన్న దాని నిర్మాణం మాత్రం చాలా కాంప్లెక్స్. దాని బలం వెనుకున్న సీక్రెటేంటో తెలుసుకోవాలంటే దాన్ని విడదీసి చూడాల్సిందే. అసలు ఈ వైర్ రోప్ అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది ఒక్కటే ఉక్కు తీగ కాదు. ఇది ఒక చిన్న మిషన్ లాంటిది. ఇందులో 3 ముఖ్యమైన భాగాలుంటాయి. మధ్యలో ఉండే కోర్, సన్నని వైర్లు, ఆ వైర్లతో అల్లిన స్ట్రాండ్స్. దీని డిజైన్ నిజంగా అద్భుతం. కొన్ని పదుల సన్నని వైర్లను కలిపి ఒక స్ట్రాండ్ చేస్తారు. అలాంటి చాలా స్ట్రాండ్స్ని ఒక కోర్ చుట్టూ పెనవేస్తారు. అప్పుడు పూర్తి రోప్ తయారవుతుంది. ఈ డిజైన్ వల్లే దానికంత బలం, అదే సమయంలో వంగే గుణం వస్తాయి. ప్రతి వైర్ రోప్కి గుండెలాంటిది దాని కోర్. ఈ కోర్ వల్లే రోప్కి బేస్ వస్తుంది. ఇందులో 3 రకాలుంటాయి. ఒకటి ఫైబర్ కోర్, ఇది కొంచెం వీక్. 2 స్ట్రాండ్ కోర్, ఇది కొంచెం స్ట్రాంగ్. ఇక మూడోది IWRC అంటే ఇండిపెండెంట్ వైర్ రోప్ కోర్. ఇదే అన్నింటికన్నా పవర్ఫుల్. రోప్ ఎంత బలంగా ఉండాలి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనేది ఈ కోర్ మీదే డిపెండ్ అవుతుంది. అయితే ఎంత బలమైన రోప్ అయినా సరే దానిక్కూడా ఒక శత్రువు ఉంది. అదే మెటల్ ఫెటీగ్. అంటే ఏంటంటే రోప్ని పదే పదే వాడటం వల్ల, వంచటం వల్ల లోపల మెటల్ కొద్దిగా బలహీనపడిపోతుంది. దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇది సహజంగా జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడే మనకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనే ఒక ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ ప్రిన్సిపుల్ వస్తుంది. ఉదాహరణకు ఒక రోప్ 10 టన్నుల బరువు దగ్గర తెగిపోతుంది అనుకుందాం. దీన్ని బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అంటారు. కానీ ప్రాక్టికల్గా దాన్ని 10 టన్నుల కోసం వాడరు. సేఫ్టీ కోసం దాని కెపాసిటీలో 5వ వంతు మాత్రమే వాడతారు. అంటే కేవలం 2 టన్నులకే వాడతారు. ఈ 5 రెట్ల గ్యాప్నే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఇది మనకు ఒక సేఫ్టీ బఫర్లా పనిచేస్తుందన్నమాట. వైర్ రోప్ చాలా పవర్ఫుల్, కానీ ప్రతి పనికి అదే కరెక్ట్ కాదు. కొన్నిసార్లు వేరే టూల్స్ వాడాల్సొస్తుంది. ఎందుకంటే భద్రత అంటే బలం మాత్రమే కాదు, సరైన పనికి సరైన సాధనాన్ని ఎంచుకోవటం కూడా. ఇప్పుడు సింథటిక్ చైన్ స్లింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండిటికి వాటి స్పెషాలిటీస్ ఉన్నాయి. సింథటిక్ స్లింగ్స్ చాలా మెత్తగా, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సున్నితమైన వస్తువులకి ఇవి బెస్ట్. మరోవైపు చైన్ స్లింగ్స్, ఇవి చాలా రఫ్ అండ్ టఫ్. ఎక్కువ వేడిని, గరుకైన లోడ్స్ని తట్టుకుంటాయి. కానీ చైన్స్తో ఓ ప్రాబ్లం ఉంది. అవి వార్నింగ్ లేకుండా సడన్గా ఫెయిల్ అవ్వచ్చు. వాటిని చెక్ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు సింథటిక్ స్లింగ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. పెయింటింగ్ చేసిన సర్ఫేసెస్ లేదా గాజులాంటివి లిఫ్ట్ చేసేటప్పుడు ఇవి భలే ఉపయోగపడతాయి. అవి మెత్తగా ఉండడం వల్ల లోడ్ మీద ఎలాంటి మరకలు, గీతలు పడకుండా చూసుకుంటాయి. సింథటిక్ స్లింగ్స్లో ఒక సూపర్ సేఫ్టీ ఫీచర్ ఉంటుంది తెలుసా? వాటి లోపల రెడ్ కలర్ దారాలుంటాయి. స్లింగ్ బాగా అరిగిపోయి బయట లేయర్ పాడైతే ఈ రెడ్ దారాలు బయటకు కనిపిస్తాయి. అదొక విజువల్ వార్నింగ్ అనమాట. హే, నేనిక సేఫ్ కాదు, నన్ను పక్కన పెట్టే అని చెప్పినట్టు. ఇప్పటిదాకా మనం పరికరాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఎంత మంచి పరికరమైనా దాన్ని వాడే మనిషి అప్రమత్తంగా లేకపోతే వేస్ట్. ఇక్కడే భద్రతలో అత్యంత ముఖ్యమైన విషయం వస్తుంది. అదే మనిషి చేసే తనిఖీ. ఇది తప్పనిసరి. ఇదొక గోల్డెన్ రూల్. ప్రతి ఆపరేటర్ ప్రతి స్లింగ్ను ప్రతిసారి వాడక ముందు స్వయంగా చెక్ చేయాలి. ఇది రొటీన్లో ఒక భాగం. ఇది ప్రాణాల్ని కాపాడే బాధ్యత. వైర్ రోప్స్ చెక్ చేసేటప్పుడు కొన్ని డేంజరస్ డ్యామేజెస్ ఉంటాయి. కింగ్ అంటే
రోప్లో శాశ్వతంగా ఒక మెలిక పడిపోవడం. దీనివల్ల దాని బలం చాలా తగ్గిపోతుంది. ఇంకోటి బర్డ్ కేజింగ్, అంటే స్ట్రాండ్స్ కోర్ నుంచి విడిపోయి పంజరంలా ఉబ్బిపోవడం. ఇలాంటివి ఏది కనిపించినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ రోప్ని పక్కన పడేయాలి. సో ప్రతిరోజు చేసే చెక్లో ఈ 6 విషయాలు ఖచ్చితంగా చూడాలి. వైర్లు ఎక్కడైనా విరిగాయా, రోప్ బాగా అరిగిపోయిందా, మెలికలు పడిందా, వేడి వల్ల డ్యామేజ్ అయిందా, చివర్లు సరిగ్గా ఉన్నాయా, తుప్పు పట్టిందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక సింథటిక్ స్లింగ్స్ విషయానికొస్తే ఇక్కడ చూడాల్సినవి వేరే ఉంటాయి. కాలిపోయిన గుర్తులు, చిరుగులు, కుట్లు ఊడిపోవడం లాంటివి. కాని అన్నిటికంటే షాకింగ్ విషయమేంటంటే స్లింగ్కి పొరపాటున ఒక ముడి వేస్తే చాలు దాని బరువు మోసే కెపాసిటీ ఏకంగా 50% పడిపోతుంది. చూశారా ఎంత డేంజరో? సో ఫైనల్గా తనిఖీ అంటే ఇదే. ఒక లిస్టు ఫాలో అవడం కాదు, అదొక మైండ్ సెట్. ఆ పరికరం బలం మీద మీకు చిన్న డౌట్ వచ్చినా సరే దాన్ని అన్సేఫ్గానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే డౌట్ ఉందంటే రిస్క్ ఉన్నట్టే లెక్క. చూశారుగా, అత్యంత బలమైన ఉక్కు కూడా దాన్ని తనిఖీ చేసే కళ్లమీద, ఆ మనిషి బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం కేవలం ఈ ఫీల్డ్కి మాత్రమే కాదు, మన జీవితంలో చాలా వాటికి వర్తిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలా కంటికి కనిపించకుండా నిరంతరం ఎవరో ఒకరి పర్యవేక్షణ, బాధ్యత మీద నడుస్తున్నవి ఇంకేమున్నాయో ఒక్కసారి ఆలోచించండి. Please do subscribe.